ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భాగవతం సప్తమ స్కందం ప్రహ్లాద చరిత్ర. రాక్షస కుమారులందరినీ కూడా తోటి వాళ్ళని అందరినీ సమావేశపరిచి ఆ నారాయణుని చింతామృత పాన విశేషమైనటువంటిది ఆయన లీలామృతములను చక్కగా మీరు మనసారా వినాలంటే మోక్షం సిద్ధిస్తుంది, జన్మ సార్థకమవుతూ ఉన్నది అని చెప్పి నరులు తాను మైత్రితో వెలగచున్ నారాయణుడితయన్ వరుసన్ నారద సమయీశ్వరునకు వ్యాఖ్యానం చేసి మున్ హరిభక్తాంగ్రి పరాగ శుద్ధతం ఏకాంతుల్ మహాకించనల్ పరతత్వజ్ఞులుగా నేరలు మదిభారం పరిజ్ఞానం నరులు తాను మైత్రితో వలగుచున్ నారాయణుడితయన్ వరుసన్ నారద సమయీశ్వరునకు అతడు నారద సమయీశ్వరునకు నారద సమయం అంటే నారద సమయం అంటే జ్ఞాన ప్రధానం. నార అంటే ఏంటి? నారం దదాతి నారద. కాబట్టి నారదుడు అంటే ఎవరు? జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని అర్థం. అందుకే ఆయన ఎవరికి కూడా ఏదో మంత్రం చెప్పో తంత్రం చెప్పో దాని పేరు శాస్త్రం చేసుకుంటాడు మొత్తం మీద ఆయన మొత్తం. అందుకని అటువంటి నారద సమయీశ్వరుడు హరిభక్తాంగ్రి పరాగ శుద్ధతం. ఎలా అంటే హరిభక్తి అన్నటువంటిది ఆ పాదపద్మములు పరాగ శుద్ధతం. హరిభక్త యొక్క ధూళి, పరాగం అంటే ధూళి అన్నమాట. ఆ యొక్క హరిభక్తాంగ్రి ఏకాంతుల్ మహాకించన. హరిభక్తుల యొక్క పాద ధూళి కూడా శుద్ధం చేస్తుంది. ఎందుకంటే గోపికల యొక్క పాదలు వేసి తలకు వచ్చినట్టుగా అటువంటి వారికి ఈ యొక్క భగవతత్వాన్ని చక్కగా జ్ఞానంగా తొలి నేను దివ్య దృష్టి గల నారద మహామునివలన సవిశేషమైన జ్ఞానమును భాగవత ధర్మమును వింటిని అని నా వెలుగుపడి దైత్య బాలకుడు ఆ దంజరాజ కుమారుని ఇట్లని అంటున్నాడు. నేను ఎలాగంటే ఆ నారదుని మహాముని వలన ఆయన యొక్క కృప వలన ఆయన యొక్క సందర్శనార్థకమైన శ్రవణం వలన నేను ఈ భాగవత ధర్మాన్ని చక్కగా నాకు అభ్యుంది అనమాట. భాగవత ధర్మం అంటే మానవ ఈ యొక్క లోకంలో వేదము ఏది చెప్పిందో అది చేయడమే భాగవత ధర్మం. భాగవత ధర్మం అంటే ఏమిటి? భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలంటే నియమాలని చక్కగా నడుచుకుంటూ ఎవడైతే తత్వ భగవంతుని ధ్యానం భక్తిస్తున్నాడో వాళ్ళందరినీ భాగవతులు అంటారు. అది అటువంటి భగవద్ ధర్మం అన్నటువంటిది వింటిది. అయినా వీరందరూ ఆశ్చర్యపడిపోయారు. తోటి బాలకు ఉన్నాడు దైవ బాలకు. అయితే ఆ ధనిజ కుమారుడికి మంటివి కూడి భార్గవ కుమారుడు అనేక శాస్త్రములు వింటివి లేడు సద్గురు వేరొకడు లేడన్నాడు. రాజశాలము కంటికి నైన రాదు చొరగా వెలిగి చనరా నీకు నిష్కంటంకలో వృత్తినెవ్వడు ప్రగల్భుడు చెప్పే గుణాఢ్యుడు చెప్పుమా. భార్గవ కుమారులంత అనేక శాస్త్రములు కూడి మంటివి వింటివి. ఆ యొక్క భగవాన్ యొక్క శుక్రాచార్య కుమారుడు కదా, ఇక మనం అందరం కలిసి కదా వింటున్నాము. మరి
ఇంక వేరొక సద్గురువుడు నీకు ఎట్లా ప్రాప్తమైనాడు, ఏ విధంగా దొరికాడు? ఆయన మరి రెండో గంటకి కూడా తెలియకుండా ఈ విశేషాన్ని మీరు ఎట్లాగా నేర్చుకున్నారో ఏమిటి అవన్నీ మాకు చెప్తున్నాయా అంటున్నారు. సేవింతుము నిన్నెప్పుడు భావింతుము రాజల నుంచి బహుమానములను కావింతుము తెలియదు ఈ వింత మధ్య ప్రకాశం ఏ క్రియ కలిగ వారు ఆశ్చర్యపోతున్నారు. ఏమిటి? మిమ్మల్ని ఎప్పుడు మేము సేవిస్తాం, మీ సేవ చేసుకుంటాం, ఎప్పుడు మిమ్మల్ని మేము రాజవనుచు భావిస్తూ ఉంటుంటాం. ఈ ప్రకారంగా బహుమానాలను కూడా మేము ఎక్కువ అందజేస్తూ ఉంటుంటాం. నీకెంత మధ్య ప్రకాశం కలిగన్ ఈ వింతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఈ బుద్ధి నీకు ఎలా కలిగింది అని అడుగుతున్నాడు. ఏ విధంగా నీకు కలిగిందండి అన్నిట్లు దైత్యానందనుడు తను అడిగిన పరమభావంకారుడైన ప్రహ్లాదుడు నవ్వి తనకు పూర్వం వినబడిన నారద మాటలు తలంచి ఇట్లనే. అప్పుడు దైత్యానందనుడు ఎప్పుడైతే అడిగారో అప్పుడు ప్రహ్లాదుడు నవ్వుకున్నాడు. నవ్వి తనకు పూర్వం వినబడిన నారద మాటలను తలంచి ఎట్లనే అయ్యా అఖీనోగ్ర తపము మందరముపై నర్తించి మాతండి శుద్ధ క్షాంతించని ఉండ చీమ గవిచేతన్ భోగి చందమునన్ భక్షింపంపనని పూర్వ పాపములచే పాపాత్మకుండంచు మురక్ష సంగం ఏదని చిరు సంరమించి ధాతులై. అఖీనోగ్ర తపము మందరముపై ఆ మందర పర్వతం మీద క్షీణం అంటే శ్రీరాని చక్కగా కష్టపెట్టుకున్నటువంటి ఉగ్రమైనటువంటి తపస్సు ప్రారంభించిన మా తండ్రి శుద్ధ క్షాంతించనీయంగా ఆయన ఏకాగ్రంగా ఆయనకి హృదయము ఏమి ఆ బ్రహ్మదేవుడి మనస్సు లగ్నం చేసి దాంతో ఐక్యము చెందిపోయాడు. చెందిపోతే ఇక చీమలు ఆ ముక్కలు తిని ఏమి అలా అవి వస్తూ ఉంటుంటే వాటి చేత భోగి చందనునన్ భక్షింపబడి పూర్వ పాపములు చేత పాపాత్ముందంచు రక్త సంగం మీద నిత్యరు సమర్పించి యుద్ధార్థుడై. దేవతలు ఏం చేశారంటే వీళ్ళు మళ్ళీ ఈ రాక్షస సంఘం మీద యుద్ధానికి ఎవరు వీళ్ళు లేరు. వీళ్ళు లేకపోవడం ఏం చేశారు, వాళ్ళు బయలుదేరారు. ఈ విధంగా ప్రస్థానోచిత భేది భానులతో భాగాలేంటారు శౌర్య స్థైర్యములన్నీ విధించినది ఆటో విభ్రాంతుని స్వస్థిగనాడి పుత్ర ధనయోషా మిత్ర సంపత్కరా ప్రస్థానములందించి వారిని అసలు ప్రాణావనోద్యుక్తులై. ఇక మీరు సమూహంగా వచ్చేసిన తర్వాత ఈ రాక్షస ఇక దానం నేను చేయలేక ఏమి పారిపోయింది. ఎందుకంటే ప్రాణాన్ని రక్షించుకోలేకపోయింది కదా, మనకి వచ్చారు హింసంగా చూసుకుంటారని ఇక వాళ్ళు పోయినారని మాట్లాడుతుంది. ప్రహ్లాదమునరేకుడు దతిపారి రాజ నివాసము కొల్లగొట్టి సమస్త విత్తమును క్రూరతను కొనిపోగా ఇల్లు సొచ్చి శంకుడి అమరేశ్వరుని ధరించి మా తల్లింతా చెరగట్టి సిగ్గున తప్పై విలపింపగాన్. ఏం చేస్తారు కొన్ని చూస్తుంటే దేవతలు కూడా దొండగా ఉన్నాయా అన్నటువంటి ఇప్పుడు మనకి అర్థమవుతుంటాయి. ఈ పంచాయతీ పత్రం వచ్చి మనకి కొన్ని నష్టాలు కూడా కలిగిస్తుంటాయి. కాబట్టి ఇక మీరు వెళ్ళి ఆ యొక్క రాజస్థానంలో డబ్బులంతా కొలగొట్టేసి తీసుకుపోయి ఇంకా ఏంటి అతను లేడు కదా, ఎందుకు లేనప్పుడు ఇంకా భార్యని కూడా చెరబెట్టి
పెట్టి ఇట్లు సురేంద్రుడు మా తల్లిని చెరగని పోవచ్చున్నా. ఎలాగైతే సీతాదేవి రావణాసుడు పట్టుకుపోతూ ఉన్నాడో ఆ ప్రకారముగా ఈ దేవేంద్రుడేమో ఈ యొక్క హిరణ్యకశిపుడి భార్య అని పట్టుకోబడుకుంటున్నాడు. పురనీన పులిగుర్తి మురళిన తెరవున ధైర్యయోగం కొడగని ఇతని అంటే దృష్టి ఉండేటప్పటికి ఒకరాలు మహాత్ములన్నింటిగా ఇది ఒక టైంగా ఆ భగవంతుడు మనకి ఒక రూపంలో వస్తుంటాడు. ఈ పోతూ ఉంటుంటే అప్పుడు ఏమి నారదుడు కనబడ్డాడు. స్వభువనాదినాథ సురసప్తమ వేకులోన మిక్కిలి నిర్భర పుణ్యమూర్తివి సునీతిని మానిని పట్టనేద ఈ గర్భిణి నాథుడన్నుడు కల్మష మానసురాలు కాదు నీ దుర్బల రోషమును నింపుదు చేయలేన నిలింపవై రాజకీయం ఏమిటంటే రణశేషము శత్రుశేషములు కూడా అనుకుంటారు కదా. ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఏ శత్రువు లేవు, ఎక్కడ ఎవరి గర్భంలో ఉన్నా ఏం చేస్తారు, వాళ్ళు తీసి ప్రయత్నం చేస్తుంటారా. ఈ శత్రువులందరూ కూడా ఆ విధంగా ఇప్పుడు అంటున్నాడు నారదుడు. ఈ విధంగా దేవేంద్రుడితో చెప్తూ ఉన్నాడు. స్వభువనాదినాథ స్వభువ స్వర్గలోకానికి ఈ భూలోకానికి గొప్పదైనటువంటి నాలుగు సురసప్తమా. ఇది ఎవడో అయ్యాలి సురసప్తమ, సురుల్లో ఉత్తముడు దేవేంద్రుడు. వేల్పులలోన మిక్కి నిర్భరము పుణ్యమూర్తివి వేల్పుడి దేవతలు. ఆ దేవతల్లో నిర్భరం గట్టిదనమైనటువంటి పుణ్యమూర్తి సునీతి మంచి నీతి కలవాలి. మాని భట్టనే ఈ యొక్క స్త్రీని నువ్వు పట్టుకోవడం ఏమైనా బాగుందా? అదిగాక ఈ అమ్మాయి ఎలా ఉంటుంది, ఈ గర్భిణి నాథుడు గర్భంతో ఉంది. గర్భంలో పడినప్పుడే తపస్సుకి ఆయన తపస్సుకి వెళ్ళా గర్భంలో పడ్డారు. కల్మషమానరాలు కాదు ఈవిడ మాత్రం మనసులో ఆవరించిన కల్మషం లేదు, చాలా గొప్ప మనిషి. నీ దుర్బల రోషమును నిలుపు దుర్జనుడై అయ్యా నీ రోషాన్ని నీ కోపాన్ని విడిచిపెట్టు అని వేలు తపస్సుకి వేయి కన్నుడటవరైతని వేయి కన్నుల టవర ఎక్కినది. టవర అంటే జ్ఞాపకం అనమాట. వేయి కన్నుల జ్ఞాపకం. దీనికి వేయి కన్నులు ఎక్కడ వచ్చాయో మీకు తెలిసిన కదా. ఇంద్రుడు మొట్టమొదటి అక్కడ గౌతముని గొప్ప భార్య అమ్మాయి దృష్టిపడి చెప్పించారు. చెప్పించిస్తే మళ్ళీ వేయకుంటే సరే అది ఒక ఇక ప్రజలకి అది ఒకరికి కనపడుతుంది అని చెప్పి ఈ విధంగా అంత నిదానమైన గిరిజాదికు వీర్యం దీని కుక్షిని అత్యంత సమృద్ధి నందు మహాత్మక కావున తత్సూతి పర్యంతము బద్ద చేసి జనితాభవు జనుధార నుంచి నిశ్చింతులనే ఇందుతూ నిలుతూ సిద్ధము దానవ రాజవల్లభం. ఎందుకంటే వాటితోనే యాగడాలు చేస్తూ ఉన్నాం. అటువంటి వాడి వీర్యము ఈ గర్భంలో ఉంది. వీడితో ఇంకా మళ్ళీ మేము ఏమేం అందుకని నేను ఏమనుకున్నానంటే దీన్ని హతమార్చి ఏమన్నా ఇక సుస్త్రీగా ఉందాం అనుకున్నాను అని పలికిన వేల్పుని నేను తపస్సుని నిర్భీకుండు ప్రశస్త భాగవతు నిర్వైరి జన్మాంతరాయ భూపాచ్యుత పాదభద్ర మహిమా విష్ణుడు
శ్లోకాలు ఎవరు చెప్తున్నారు? ప్రహ్లాదుడు తోటిపాటుపైన రాక్షసుడితో ఈ విషయం చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నారదుడు ఇంద్రుడికి చెప్తూ ఉన్నాడు, నిర్భీకుండు ప్రశస్త భాగవతుండును. ఈ గర్భంలో ఉన్నవాడు ఎవరు తెలుసా? భయరహితమైన వాడు. ఎవరికి భయం పోతుంది? ఎవరు ఆ భగవంతుని చక్కగా ఆశ్రయిస్తున్నారో వారికి భయం ఉండదు. అందుచేత నిర్భీకుండును ప్రశస్త భాగవతులను, లోక మర్యాదను చక్కగా పాటించిన వాడు కాబట్టి ప్రశస్తమైనటువంటి వాడని పేరు. ప్రశస్త భాగవతుడు నిర్వైరి. ఇతడు ఎవడు? ఏ వైరు బుద్ధి ఎవరి ఎందుకు ఉన్నది ఇతనికి. ఎవరికి? అతనికి వైరుడంటూ లేదన్నమాట. జన్మాంతరాయ భూత అచ్యుత పాద భక్తి మహిమా విష్ణుండు. గర్భవాసం ముందే విష్ణునేమో ప్రార్థించేవాడు. శ్రీమన్నారాయణ మంత్రాన్ని గర్భవాసంలో ఉంటే ఆ తల్లికి పోలిస్తే లోపల విన్నాడు. విని చక్కగా అప్పటి నుంచి ఈ నామాన్ని పట్టుకున్నాడు అనమాట. అటువంటి మహిమా విష్ణుడు దైత్యాంగన గర్భస్థుండకు బాలకొండు బహు సంగ్రామాలు ఉపాయములందు భావన పొందించావరు. గర్భంలో చెప్తానంటున్నారా? అది పరిస్థితి చెప్తున్నాడు. నారదుడు కూడా జ్యోతిష్యుడు మాట. అందుకే నారదుడు జాతకం అని ఉంది. నారదుడు జ్యోతిష్యం. ఆ జ్యోతిష్యంలో నారదుడు జ్యోతిష్యుడు కాబట్టి చెప్తున్నాడు, బహు ప్రయత్నాలు చేసినా వీరిని చంపేవాడు ఊళ్ళో ఊళ్ళో ఎవరు లేరు. ఇప్పుడే కానీ ఎలాంటి వాడు భాగవతోత్తముడు భవతు దత్త విభ్రాంతుడై అంటే అవును ఉద్దేశించిన అతని వచనములు మన్నించి తాను హరిభక్తుడు కాక దేవేంద్ర భక్తిభాంతవన అవన విడిచి ఆయన మాట విన్నాడు. ఇది తర్వాత నేను హరిభక్తుడే కాబట్టి నారదుడి వరకు ఈ మాటను వికరించి నేను చేశానా, ఇక నాకు ఏం వస్తుందని తెలియదు. అందుకని ఆయన మాటలు మన్నించి మా తల్లిని విడిచిపెట్టి సురలోకానికి పోయాడేగా అని ప్రహ్లాదుడు ఈ మధ్య చెప్తున్నాడు. దైత్య బాలకుడు ఇంకా చెప్తున్నాడు, ముని ఇంద్రులను మధ్యవనేంద్ర పుత్రికా భావము చేసి ఊరడించి ఇంద్రుడు కూడా నా తల్లి నీ యొక్క కుమార్తెలను భావించుకో అని అంటున్నాడు. నారదుడు భావించుకొని ఊరడించి నిజాస్త్రీమును కొనిపోయి నీవు పతివ్రతలు నీ యుధరం మన పరభాగతుండే ప్రాణి అన్నవాడు తపో మహత్తములకు తాకుండే నీ పెనిమిటి రాగలరు అన్నాడు. నీవు ఇక్కడ ఉండమని సమ్మతించి అప్పుడు నారదుడు తన ఆశ్రమాన్ని తీసుకుపోయాడు. అమ్మగారిని తీసుకెళ్ళి తపస్సు అయిన తర్వాత నీ భర్త వస్తారు, అమ్మగారికి ఇక్కడే ఉండు. దీన్ని పెట్టి ఇక్కడ యాపిల్ పెట్టి పెట్టి దాన్ని తీసేయండి మైకా అంతే. ఆ మైకా తీసి ఆ వెలుపు తీసి అది తీసి యాపిల్ పెట్టి స్విచ్ బాక్స్ ఇచ్చేసి అంతే. దానికి ఛార్జింగ్ చేసి పెట్ట మనం వేసినప్పుడు ఛార్జింగ్ పెడతాం, తర్వాత మళ్ళీ మేము పెట్టడం ఛార్జింగ్ అవుతుంటుంది అంతే. ఇదిగోండి ఈ మైక్, అది ఈ కింద యాంప్లిఫైర్లో పెట్టండి. అది ఈ మైక్ ఎరుపుది, అది తీసి ఇందులో పెట్టాలి. అయ్యో అవి పెడతారు, ఆయన తెలుసు. ఈ యాంప్లిఫైర్ ఉన్నటువంటి లేకపోతే దాని ముందరే చూసుకుంటాం మైక్ అంతే. ఈ యాంప్లిఫైర్ చూసుకోండి.
ఈ విధంగా కొంచెం సౌండ్ పెట్టండి. ఇట్లు తనకు పరిచరించేయుచున్న దైత్య రాజకుటుంబునికి ఆశ్రిత రక్షా విశాలుడైన నారదుడు నిజ సామర్థ్యమును అభయం ఇచ్చి గర్భస్థుండనైన నన్ను ఉద్దేశించి ధర్మతత్వమును నిర్మల జ్ఞానమును ఉపదేశించిన అమ్ముతీయం అతయం పెద్ద పెద్ద కాలము నాటి వినికి కావున ఆడి జవటం చేసి పరిపాటి తప్పి సూటి లేక మరచ నారదుడు నాయుడు ప్రభాని విధంబునా. ఇవన్నీ చెప్తున్నాడు నారదుడు. మంచి మంచి విషయాలన్నీ చెప్తుంటే తల్లి నిద్ర వస్తుంది కదా, ఆ నిద్ర వచ్చి పడుకుని పోతే ఈయన మాత్రం చక్కగా వింటూ ఉన్నాడు. అమ్మగారి బదులు ఈయన కొడుతున్నాడు అన్నమాట. వెళ్ళికొని నాక నుండి ఉల్లసితమైన దేవయోగమున సోహిండుమని మతమంతయు ఉల్లమున మనకు పుట్టడు ఒకనాడైనను వినుడు నాదు పలుకులు విశ్వసించి తెలియని సతులకైన బాలజనులకైన తెలియవచ్చు మీరు దేహాది అలంకారతల నిపుణమైన తపసిమతము. అయ్యా బాలకుల, నా పలుకులు మీరు చక్కగా విశ్వసించినట్లయితే చక్కగా మీకు ఆ భగవంతుని అనుగ్రహం పొందుతారని అని నారద ఉక్త ప్రకారం బాలకులు ప్రహ్లాదుండని ఈశ్వరమూర్తి కాలమున చేసి వృక్షము కలుగుచున్న ఫలములకు జన్మ సంస్థానవర్ధన ఆ పక్షిని పరిపాకనాశము ప్రాప్తములైన తెలంగుణ దేహమున గాని షడ్భావికారము ఆత్మకు లేరు. జ్ఞానం చిన్నప్పుడు కలగాలంటే అందరికీ కాలం కష్టం. ఆ నారదుని యొక్క దివ్యమైనటువంటి నారదునికి రెండో వ్యవహారం లేదు. ఎల్లప్పుడూ ఆధ్యాత్మికపరమైనటువంటి భీకరములు ఎవరు నారదుడు. అందుచేత ఆ నారదోత్తముడు ఎక్కడి ఎవరిని చూసినా వారు ధరించిపోతారు. ఆయనకి రెండో పని ఏం లేదు. ఎప్పుడూ లోకంలో ఎవరు ఏ విధంగా ఆ భగవంతుడిని పొందుతారని ధ్యాసే కానీ తన కోసం కానీ కష్టపడి తనకి పేరు రావాలని కానీ తనకు తిండి ఉండాలని కానీ ఇవన్నీ చూడడు. ఎక్కడ ఎవరు జరుగుతారో తెల్లవారేసి ఏమాత్రం ఏం చెప్తావా, ఏ పుట్ట దొరుకుతుందో ఏ పుట్ట దొరికితే చూస్తూనే కొట్టుంటాడు. ఆ భగవంతుడు ఏమాత్రం చెప్పాలని అది తాగతారనమాట. అది చీత అటువంటిది ఈ ప్రహ్లాదుడు నాటిపోయింది. ఇప్పుడు ప్రహ్లాదుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా ఈ విధంగా ఈ సంసార వృక్షం అనేది ఏమిటి, దినదినాభివృద్ధిమానము అవుతుంది. దీనికి ఏమిటి, షడ్భావ వికారాలు చక్కగా ఉంటున్నాయి. ఇవన్నీ ఆత్మకు లేవు. ఈ జన్మలు ఈ షడ్భావ వికారాలు ఆత్మకు లేనే లేవు. ఆత్మ నిత్యుండు, క్షయరహితుండు, శుద్ధుండు, క్షయత్రజ్ఞుండు. ప్రహ్లాదుడు వేదాంతం చెప్తున్నాడు. ఆత్మ నిత్యుడు, నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఇంకా ఎలాంటి వాడు, క్షయరహితుడు. ప్రతిదానికి క్షయం అంటే నాశనం ఉంటుంది. ఇంటికి కూడా 100 సంవత్సరాలు వేసరికి ఒక నాశనం క్షీణపడతారు. అలాగే ఒక మిర్చి కంటే ఆ మిర్చికి కూడా ఒక 500-100 సంవత్సరాల తర్వాత క్షీణం పడుతుంటారు. ఈ ప్రకారంగా పుట్టినటువంటి వాడికి క్షీణం ఉంటుంది. అలాంటి నాశనం లేనటువంటి వాడెవరు, పరమాత్మ శుద్ధుడు. శరీరం మనం తోలుచుకుంటా శుద్ధి చేసుకున్న ఆత్మ ఎప్పుడు శుద్ధుడే. ఆయనకి అశుద్ధం అనేది లేని ఈ శరీరం అంతటా వ్యాపించి ఉన్న రక్త మాంస మలం సప్త ధాతువుల్లో ఉన్న అతనికి ఎప్పుడూ కూడా అశుద్ధుడు కానీ కాదు. ఇది మన స్నానం చేయడం దేనికోసం, రోజు శరీరాని కోసమే, ఆత్మ కోసం కాదు. శరీరం శవమైపోతుంది రాత్రి పడుకుంటేటప్పుడు. శవాన్ని ముట్టుకుంటే స్నానం చేయడం లేదా మనం, అందుచేత తెల్లవారు లేసి మళ్ళీ ఈ శవానికి స్నానం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు తెల్లవారు లేసి ఇదే దీన్ని స్నానం చేస్తున్నాం. దానికి ఏ స్నానం అక్కర్లేదు. పవిత్రాణం పవిత్రయో మంగళవానాంచ మంగళమన్న విష్ణు శాస్త్రాల స్తోత్రముల్లో
ఏవి పవిత్రమైన వస్తువులు ఉన్నాయో వాటన్నింటిలో పవిత్రమైన వస్తువే ఆ పరమాత్మ. మనం పవిత్రం ఏమిటి? లోకంలో గంగా పాపం, ఆ గంగా జలం జల్లుకుంటే ఏమిటి? పాపము పోతుందని, అపవిత్రమైంది పవిత్రమవుతుంటుందని అది అన్నమాట. అది పవిత్ర. ఈ విధంగా మనకి పవిత్రమైన వస్తువులు ఏమున్నాయి లోకంలో, ఈ అన్నిటికి ఆ పవిత్రమైనది ఏమిటి? ఎంత గంగాజలం చల్లినా శరీరంలోనూ పరమాత్మ ఉన్నంత వరకు ఏమి ఎంతమంది ముట్టుకున్నంతనే స్నానం చేయలేదు. నీళ్ళేమి లేదు. ఆయన బయటికి పోయాడనుకో ముట్టుకునేసరికి ఏమవుతాయి? స్నానం చేయాలి. ఏది పవిత్రమో ఆ వస్తువు పోయింది. ఇదే అపవిత్రమే. అందుకే అపవిత్రం పవిత్రో సర్వావస్థ కాంక్ష సభాగ్యాభ్యంతర శుచిని 3 సార్లు జరుగుతుంటారు అనమాట. పోయి జరిగిపోతాయి. అందుకని పవిత్రాణం పవిత్రమయో మంగళానాంచ మంగళం. మంగళాలన్నంటూ ఏమిటి? మంది అనేక శుభమంగళాలు. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం, ఒక పుణ్యస్త్రీ కానీ అవి ఎదురుగా ఉంటే ఏమిటి? చక్కగా శుభం జరుగుతారు. అలాగే ఒక గంట మేళ ముందు ఎందుకు మంగళం వాయించు, దాని పేరే మంగళ వాయించాలి. మంగళం అని పేరు అనమాట. మంగళం అంటే ఏమిటి? శుభం. శుభాన్ని మనకి ప్రాప్తం చేసేవారు కాబట్టి అది పేరే మంగళం పెట్టారు. మంగళం తర్వాత మంగళం అంటాం కదా. శుభమంగళం, నిత్యశ్రీ, నిత్యమంగళం అటువంటి ఏమిటి? వారి పేరే మంగళం. అందుకనే అది వాయిస్తూ ఉంటుంటే ఏమి మనకి ఏదైనా సరే. ఎందుకంటే కొంతమంది తుమ్ములు వస్తే అనుమానం, తుమ్మారు గట్టిగా వాయిస్తుంటే ఎంతమంది తుమ్మినా మనకి వినపడదు అనమాట. అర్థమైందా? అది పోయిందనమాట. లేదా అయ్యో సరిగా తుమ్మాక తుమ్మాక అందుకని ఆ వాయిద్యాలు అక్కడ పెట్టారనుకో వాళ్ళ ఇది తుమ్మినంత వల్ల దగ్గర ఎవరు కనపడుతుంది. ఆ వాయిద్యం మీ దృష్టి తుమ్మిది ఎవరు. అందుచేత ఈ ప్రకారంగా చెప్తున్నది ఏమిటంటే ఆ మంగళాలన్నిటికీ మంగళ స్వరూపుడు పరమాత్మ అనమాట. అటువంటి స్వరూపము ఎప్పుడు కూడా విశుద్ధుడు అని చెప్పడానికి. క్షేత్రజ్ఞుడు మరి ఎక్కడ ఉంటాడు? ఇతను సకల భూత హృదయ కమముల్లో ఉన్నటువంటి వాడు. ప్రతివాడు నేను ఈ శరీరము ఏది నాది, ఈ శరీరం ఈ ప్రకారంగా ఉన్నదని దేంతో చెప్తున్నాడో ఆ శక్తిని క్షేత్రజ్ఞుడు అంటారు. అటువంటి క్షేత్రజ్ఞుడు గగనాదులకు ఆశ్రయుడు, ఈ పంచభూతాలకి ఆశ్రయుడు. క్రియాశూన్యుడు. ఇది మనందరికి విచిత్రంగా ఉంటాయి. చేయి తిరిగినా ఆత్మ తిరగదాట, నడిచినా అది నడవదు, ఇచ్చినా అది దాని క్రియ లేదు. క్రియ అంతా దేనికి? ఏ క్రియ ఇప్పుడు చూడండి, ఫ్యాన్ తిరుగుతుంది క్రియ, ఫ్యాన్ తిరుగుతుంటుందా? ఫ్యాన్ తిరుగుతుంటుందా? ఏదైతే చెప్పండి. ఫ్యాన్ తిరుగుతుంది. కరెంట్ తిరుగుతుందా? కరెంట్ తిరిగితే మనకి పోవాల్సిందే. మొత్తం ఇంట్లో తింటారు కరెంట్ తిరిగిందంటే మొత్తం రోగం ఉండేలాగా. అందుచేత కరెంట్కి ఏ విధంగా క్రియలేదో ఆత్మకు కూడా అయితే ఇప్పుడు చిత్రంగానే ఉంటుంది మనకి మాత్రం. ఇప్పుడు మనలో ఉంది ఆత్మ, అందరిలోనే ఉంది ఆత్మ. ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నాం. ఏది నడుస్తుందంటే ఏం చెప్పాలి? శరీరం నడుస్తుంది, ఆత్మ నడుస్తుంది, రెండు నడుస్తున్నాయి అంటారు. రెండు నడుస్తున్నాయి అన్న కూడా మంచిదే. ఒకటి అర్థమైందా? వెళ్ళిపోత కూడా అది నడుస్తుంది. ఎందుకంటే తన్నేజితి తందూరే తద్రతికని అన్నారు కాబట్టి కాసేపు అది కూడా అంటున్నాం. అందుకని శరీరము నడుస్తుంది కానీ ఆత్మ నడవలేదు. అది ఎలా స్వామి అంటే అది ఈ లైట్లను, ఫ్యాన్లను, కరెంట్లు, విసుకొలుపులు ఏమి ఇవన్నీ ఉన్నాయి కానీ వాటి కరెంట్లో ఏమీ లేదు. అదే మన శరీరంలో కరెంట్ రాలేదు అనమాట. అందుచేత అది చెప్తున్నాడు. క్రియాశూన్యుడు, స్వప్రకాశుడు. మరి పరమాత్మ లాంటి వాడు ఏమి మన ఇల్లు చీకటి ఉంది, ఈ చీకటి పోవాలంటే లైట్ వేసుకోవాలి. ఇది ఏమైంది? దీనికి పురప్రకాశం అవుతుంది. ఇతర ప్రకాశాన్ని ఈ చీకటి వాంఛించింది అనమాట. అలాగే పరమాత్మ ఎవరిని వాంఛించడు. ఆయన స్వప్రకాశం. మనకి జ్యోతి వెలిగించాం, ఆ జ్యోతి ద్వారానే ఇల్లు చీకటి పోగొట్టుకున్నాం. లైట్ వేసాం, లైట్ ద్వారా చీకటి పోగొట్టుకున్నాం.
కానీ ఆ జ్యోతికి ఈ లైట్కి ప్రకాశించేవాడే పరమాత్మ. సృష్టి హేతువు ఇవన్నీ చెప్తున్నాడు ప్రహ్లాదుడు తన తోటిపాటైన రాక్షసులకి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు. సృష్టి హేతువు ఈ సృష్టి పుట్టడానికి కారణం ఆయనే. ఎందుకు ఏకోహం బహుశ్యాం ప్రతి అనుకున్నాడు, నేను ఒక్కడనే ఎంతమందిని అవుతాం అనుకున్నాడు, అయిపోయాడు. వ్యాపకుండు మరి ఎలాంటి వాడు, మొత్తం ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అంతటా పరమాత్మ వ్యాపించుకున్నాడు. అమెరికాలో ఉన్నాడు, లండన్లో లేదన్నమాట ఏమీ లేదు. ఎలాగండి మరి అంతటా ఆయన ఒక్కడే ఉంటాడా? ఎంతమంది ఉన్నారా అంటే మీరు చూడండి, ఇక్కడ ఏ సూర్యుడు ఉన్నాడో అమెరికాలో కూడా, అమెరికాలో ఒక సూర్యుడు, రష్యాలో ఇంకో సూర్యుడు, లండన్లో ఇంకో సూర్యుడు, ఇండియాలో ఇంకో సూర్యుడు చూశారు ఎప్పుడైనా? మొత్తం మీరు ఏ దేశంలో సూర్యుడు ఇక్కడే, ఆయన తేడా ఏమీ లేదు. ఆయనే ప్రకాశకుడు అంతటికి. ఆ ప్రకారముగా ఏ దేశంలోనూ అంతటా వ్యాపించిన వాడు ఎవరు చెప్పాలి మనం? పరమాత్మ. అంతటా వ్యాపించిన వాడు పరమాత్మ. సూర్యుడు అంతటా ఎలాగైతే ఉన్నాడో పరమాత్మ అలాగనే ఉన్నాడు. ఉదాహరణకి తెలుసుకోవడానికి ఈ ప్రకారం సృష్టి ప్రకాశుడు, సృష్టి హేతువు, వ్యాపకుండు, నిస్సంగుడు, అంతటా ఉన్న దేనికి అనుకోడు. అది అనమాట. అంటారు కదా, ఇంట్లోనే ఉంటాడు కానీ ఏమి తెలుసుకోడండి, ఏమి ఆయన తెలుసుకోండి, దేనిలో లక్షణంగా ఉండదంట. తెలుసుకోవాల్సిన తర్వాత ఇంకొక ఆయన ఏమంటారు, ఏమో మరి ఉదాసీనంగా ఉంటాడు. మన ఉదాసీనం సమయం వచ్చిన కొంచెం చేస్తాం, అప్పుడు ఉదాసీనం చేసి భగవంతుడు ఉదాసీనం అలాగే కాదు. ఆయన ఎప్పుడు అంటుకోకుంటూనే ఉంటాడు. మన మాట సాగినప్పుడు మనం ఉదాసీనంగా ఉంటాం. మాట సాగినప్పుడు మొదలెట్టి ఏంటంటే మాత్రం అందరినీ చదవాలన్నా త్వరగా ఓటు అంటారు. ఆ ప్రకారంగా కాకుండా చెప్తున్నాడు భగవంతుడు. ఎలాంటివాడంటే నిస్సంగుడు, పరిపూర్ణుడు, ఒక్కండునని వివేక సమర్థములకు ఆత్మలక్షణములు 12 నెరవేర్చు. 12 లక్షణాలు చెప్పినా. ఇప్పుడు ఈ 12 చక్కగా మీరు అనుకోండి. 12 కాదు, ఇలా తీతో కొంతమంది కూడా 5 లక్షణాలే. ఇప్పుడు నడుస్తున్నావా మనం శాస్త్రనామాలు ఎవరి లక్షణాలే? ఆత్మ లక్షణాలే. ఇక్కడేదో మళ్ళీ పుస్తకం ఇవన్నీ చెప్తే బాబు ఎంత అయిపోతుంది, మరి వీళ్ళే మన పాలన. అందుకని భగవంతుని లక్షణాలు ఎక్కడ ఉంటాయంటే మీరు చదువుతున్నాం అష్టోత్తరం. అష్టోత్తరం ఆయన లక్షణాలే. మీరు శివుల అష్టం చదవండి, బాబా అష్టోత్తరం చదవండి, లేకపోతే ఏమి విష్ణుమూర్తి చదవండి, ఈశ్వరుడు చదవండి. లక్షణాలు అంటే ఏమిటి? ఆయా గుణగణాలతో వాడు. ఓం నిర్వికారాయ నమః ఇది లక్షణం. నీకు ఆకారం లేదయ్యా చెప్పడం లక్షణం అనమాట. ఓం నిస్సంగాయ నమః నీకు ఎందులో సంగం ఇది ఒక లక్షణం అంటారు. లక్షణం అంటే ఏంటి? ఇది అనమాట. ఆ ప్రకారం అంతే, అంత లక్షణాలే మొత్తం ఆయనే. ఈ ప్రకారంగా చెప్తున్నారు ఇక్కడ. ఈ విధంగా 12 నెరుగుచు దేహాలందు మోహజనకం గుణము అహంకార మమకారములు విడిచి, అయ్యా ఈ దేహమునందు ఈ విధంగా ఉండి, అంటే దేహమునందు మోహం ఉండకూడదంటే మొత్తమే వండుకొని కూకోమని చెప్పలేదు ఇక్కడ. ఏమి ఈ దేహమై కంటే ఇంకొకటి లేదు అన్న మోహం ఉండకూడదు. అదేనమాట, అర్థమైందా? ఇక్కడ మోహం అంటే దేహానికంటే ఇతరైనటువంటి, శరీరం కంటే ఇతరైనటువంటి లోకంలో ఇంకొకటి లేదు అన్నదే మోహం ఇక్కడ. శరీర యాత్ర కోసం చేసిన పనులు సద్భావమైన పనులేవి మోహాన్ని, అవి మోహం పరిగణించబడదు. ఈ విధంగా పసిని గనులుగా నెలవన విభ్రాజమాన కనుక లేశములైన పాషాణాదనందు పుటంబు పెట్టి వన్ని యోగం కరంగం ఊరి హేమకారకుండు పాఠవంగున హాటకములం పడయవంగి. ఎలాగైతే మనం చూడండి, భూమిలో పుట్టిన మట్టి అన్నిటికీ కారణం ఏంటి? ఈ మట్టి, ఈ రాళ్ళే, కొనలే. ఇంకా ఉన్నాయి
ఈనాడు మనం అద్దంలో మన ముఖం చూసుకుంటున్నామంటే ఈ అద్దానికి ఆధారం ఏమిటి? ఆ యొక్క భౌగోళికం బట్టే. ఈనాడు మనం చక్కనైనటువంటి బంగారాన్ని సంపాదించుకుంటున్నామంటే ఇది ఎక్కడ నుంచి వచ్చేది? ఆకాశంలో పడితే అంతా భూమిలో ఉండవే ఇవన్నీ. వీటిని ఏ విధంగా అయితే మనము ఆయా పుటాలను పెట్టి ఆయా శుద్ధులు చేసి దానికి ఒక నియంత్రణ ఒక ఫ్యాక్టరీ సంబంధం పెట్టుకొని వాటిని ఎలాగైతే ప్రకాశమానమే లోకంలో మనం చూసుకుంటున్నామో ఇవన్నీ మనం ఒక మంచి షాప్గా ఉంటాయి చూసుకున్నంత నీట్గా. అన్నిటి ఎక్కడి నుంచి వచ్చింది? మనం చేసే శుద్ధం నుంచే నీట్గా ఉంటుంటాయి. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం చేస్తూ ఉన్నామో ఆ ప్రకారముగా ఆత్మకృత్య కారణములను నిరింగిని ధ్యానపరి దేహమునందు ఆత్మసిద్ధి కొరకునే ఉపాయమునం చేసి బ్రహ్మభావం చెప్పింది ఏమిటంటే లోకంలో ఈ వింతమైనటువంటి వస్తువులు కానీ శుభ్రమైన వస్తువులు కానీ శుద్ధమైన వస్తువులు కానీ ఈ ఎలాగైతే ఉన్నటువంటి మట్టి గాజుల్ని వీటిని శుభ్రం చేసి మన తేజోమయ గంగలు నాడిస్తూ ఉన్నామో రత్నాలు కానీ వజ్రాలు కానీ ఇవన్నీ మనం పెట్టినటువంటి స్నానం పెట్టి చేసినటువంటి చాకచక్యంతో ఏవైతే మెరుస్తున్నాయో ఆ విధంగా మనం సాధన చేస్తే ఈ హృదయాకాశంలో ఉన్నటువంటి ఏదైతే మనకి పరమాత్మ ఉందో ఈ సాధన ద్వారా ఆ పరమాత్మ యొక్క విజ్ఞానం కలిగి మన ప్రకాశవంతము అవుతాము, బ్రహ్మను పొందుతాము అని అర్థం. మూల ప్రకృతి మాధంకారములను పంచ తన్మాత్రములను ఇవి ఏమి ప్రకృతి గుణం గుణనీయు కర్మేంద్రియములైన వాక్పాడి పాదపాయు పుస్తములు జ్ఞానేంద్రియములైన శ్రవణమైన నరసం త్వగ్రామములన్ మనములన్ మహీసంత తేజోవాయు గగనములన్ ఈ 16 వికారములని కపిలాది పూర్వాచార్యుల చేత చెప్పమ్మడి. జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, అలాగనే మనోబుద్ధులు ఇవన్నీ కూడా ఇవన్నీ తత్వాలు అన్నమాట. మొత్తం తత్వాలన్నీ కలిపితే 25-26 తత్వాలు. కొంతమంది తీసుకుంటారు, 32 తీసుకుంటారు, ఇది తీసుకుంటా తప్పేమీ లేదు. మనకి అర్థమైందా? మనోబుద్ధి చెప్తాగా 4 తీసుకున్నాం అనుకో 4 లెక్క వస్తాయి. ఒకటే తీసుకుంటే అంతకన్నా ఒకటే. ప్రాణాలు 5 తీసుకున్నాం అనుకోండి ప్రాణాపాన వ్యామోదన సమానంగా 5 లెక్క వస్తాయి. అది బ్రహ్మ ప్రాణం ఒకటే 5 లెక్క కంప్లీట్ ఎవరో అంతా కోడ్ సిస్టమే కాబట్టి ప్రాణం ఒక్కటో అంటారు. మనస్సు ఒక్కటను ఎందుకు మళ్ళీ 4 ఇంకి 3 ఇంకేడు ఆ విధంగానే ఇప్పుడు 4 ఉన్నాయి. దిక్కు ఏకైవ అంటానే ఎందుకనేది ఒకటే. మన సౌలభ్యం కోసం ఏమి 10 దిక్కులు పెట్టుకున్నాడు. ఈ ప్రకారంగా మనం లెక్కిస్తే అన్నీ కూడా పంచ ఋషిక దేక మన చతుష్క పరస్పరం పంచభూత సకామశక్త శీల శబ్దము కేతరం అన్నాడా. పంచముద్ర సులక్ష దర్శన భవమాది రూపం చెప్పాడు. అందుచేత ఇవన్నీ కూడా 25 తత్వాలని మన వాళ్ళు చెప్తారన్నమాట. అది ఈ తత్వాలతో కూడిన ఈ శరీరం కాబట్టి ఈ వికారములను ఈ పదార్థం కపిలాది పూర్వాచార్యులు చేర్చడం సాఖ్యత్వముని 27 ఆత్మగూడియందు పెక్కింటి కూటో దేహమది జంగమస్థావ రూపములు 2 విధములయ్యే మూల ప్రకృతి మొదలైన వర్గమునికి వేరే మణిగణములను సత్యమున సూత్రము చంద్రమున ఆత్మ ఇన్నిటి ఎందును చొచ్చి దీపించు. ఇవన్నీ కలిసి 2 భాగాలుగా చేశారు. ఒకటి స్థావరము, రెండవది జన్మం. జన్మం అంటే కదిలేది, స్థావరం అంటే కదలనిది. కదలనిది ఏమిటంటే మనకి చెట్లు పర్వతాలు కదలం తగ్గినవన్నీ కదులుతూనే ఉంటుంటాయి. కదిలినవన్నీ ఏమిటి? జంగమం. అందుకు ప్రపంచ సృష్టి 2 భాగాలుగా చేసి ఈ అన్నింటిలోనూ కూడా పరమాత్మ వ్యాపించుకున్నాడు అని చెప్తున్నాడు. ఆత్మకు జన్మస్థితి లయముల కలమంచు మిథ్యా తత్పరులుగాక వివేక శుద్ధమైన మనమును చేసి విచారించి దేహం ముందు ఆత్మ విదుకోలేవు. విద్యాజ్ఞానం కలవారు ఆత్మకు ఏమి ఇవి ఈ అవస్థలన్నీ ఉంటాయని చెప్తారు. అవస్థలన్నీ ఆత్మకు లేవు, పరమాత్మకు అవస్థలు లేవు. దీనికి దేహానికే అవస్థలు అటువంటివి. జాగ్రత్త స్వప్న సుషుప్తులను వృత్తులు ఎవరి చేతనంతా శ్రీడైన వాయువుడి నింగడు భంగిని
త్రిగుణాత్మకంబుడై కర్మజన్యంబుడైన బుద్ధి భేదంబుడకు ఆత్మనే వెలుగుతుందని చెప్పి ఈ విధంగా ఆత్మతత్వాన్ని చేస్తూ ఉన్నాడు. మరి ఇది సామాన్యమా? ఇది చేయాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి. గురువులు లేని సమయంలో అందులోనికి ఈయన మారతారని మళ్ళీ ముచ్చటగా మూడోసారి ధ్యానం చేశాను. ఎవరికి తీసుకున్నాను ఏమో మొదటిసారి సరి ఎక్కలేదు, ఇంటికి రెండోసారి ఎక్కలేదు, ఈసారి ఏం ఎక్కుతుంది ఏమంటే తాగొట్టిని పోతే వనవల్ల చేసినట్టుగా ఇప్పుడు ఎక్కడ కాదు కదా అందరికీ ఆత్మహత్యాన్ని ఎక్కించేసాడు. రాక్షసుకోవడానిక అంటారు కదా, మన యాదవ కులానికి ముసలి చుట్టూ అంటారా, అది వచ్చి నాశనం చేసింది అంటారు కదా. ఇది ఎలాంటిది? ఇది రాక్షసుకోవడానికి మొత్తమే ఎక్కిస్తుంది. ఇప్పుడు మొత్తం జ్ఞానం. అందుచేత ఈ విధమైన జ్ఞానం అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడు ఎందుకు నిరంతర భక్తి ఉన్న వారికి ధైర్యం వస్తాయా? లేకపోతే మరి ఎన్ని గుమ్మించినా ఆయన చావలేదు అంటే అది ఎక్కడైనా ఉందా? అందుకని ఈ ప్రకారంగా ఆ భగవంతుడు మహిమాత్మని కాబట్టి ఆయన నమ్మిన వారికి ఎన్నటికీ నష్టం లేదు. అటువంటి తత్వాన్ని చక్కగా భగవంతుడు మనకి ప్రహ్లాదుడు చరిత్ర ద్వారా వెల్లడవుతుంది. అటువంటి తత్వాన్ని అందరికి కలిగి సదా జీవన్ముక్తమైనటువంటి స్థితిని పొందినట్టు భగవంతుడు అనుగ్రహించగాక.